మానసిక ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని ఇండియన్ సైకియాట్రిక్ అధ్యక్షురాలు డాక్టర్ సవితా మల్హోత్రా అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి సాఫ్ట్ స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోనల్ బ్రాంచ్ వార్షిక సదస్సును లాంఛనంగా ప్రారంభించిన సవితా మల్హోత్రా సైకియాట్రీ రంగం ప్రజల జీవిత నాణ్యతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి మానసిక ఆరోగ్య సేవలు చేరేలా వైద్యులు, శిక్షణా సంస్థలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈసారి కాన్ఫరెన్స్ ప్రధాన థీమ్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజాస్టర్తో పాటు ఇతర అంశాలపై చర్చ జరుగుతుందని ఇండియన్ సైకియాట్రీ సొసైటీ సౌత్ జోన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉమాశంకర్ అన్నారు. సమాజంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఆత్మహత్యలపై చర్చలు జరిగాయి. జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థులకు అవగాహన పెంచడానికి, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఉపన్యాస కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ 2 రోజులు కార్యక్రమంలో సౌత్ జోన్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ అరుల్ ప్రకాష్ను నియమిస్తున్నట్లు తెలిపారు. This is one of the very important occasions. All the professionals, psychiatrists, even youngsters, young students, they come and present and discuss their research and their experience in practice of psychiatry, and we share and learn from each other. ఎవ్రీ ఇయర్ మేము కాన్ఫరెన్స్ చేసుకుంటాం సౌత్ జోన్ తరఫున. దానిలో 5 స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈసారి ఏడీస్ థీమ్ మీద, అడ్మిషన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ మీద థీమ్ ఉంటుంది. థీమ్ తోటి కాకుండా మిగతావి కూడా మేము డిస్కస్ చేస్తుంటాము. మెయిన్గా సోషల్గా ప్రాబ్లమ్స్ ఎట్లా అంటున్నాయో, సో సూసైడ్స్ గురించి కూడా చాలా డిస్కస్ జరిగింది. టీచర్స్ కానీ, లాయర్స్ కానీ వీటి గురించి అవగాహన పెంపొందడానికి ప్రీ కాన్ఫరెన్స్ సెషన్లో ఈ వర్క్ చేయడం జరిగింది. మారుతున్న సమాజం లోపల క్రియాశీలమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మనకు మానసిక విశ్లేషకులు, మానసిక సంబంధమైనటువంటి సైన్స్కు సంబంధించినటువంటి ఒక గైడ్ ఉంటే అది మనకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక పర్సనాలిటీ టైపును కనుక మనం తీసుకున్నట్టయితే వాళ్ళ లోపల దయ్యాలు, చేతబడులు, ఇటువంటి కల్పనల మీద నమ్మకం ఉండేటువంటి ఒక బలహీనత ఉంటుంది. సో ఈ బలహీనత ఉన్న వాళ్ళు కూడా కొన్ని మానసిక వ్యాధులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటి కోసం ఎక్కడికి ట్రీట్మెంట్కి వెళ్ళాలనేటువంటిది తెలియని పరిస్థితి మన సమాజంలో అవగాహన లోపం వల్ల ఉన్నది.